హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయలతో ముక్కల పచ్చడి అయితే చేశానండి. నేను ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మామిడికాయలు పండినవి కాకుండా మచ్చలు అవి లేకుండా మంచి పుల్లగా ఉండేవి చూసి తెచ్చుకోండి. నేను ఇక్కడ 3 మామిడికాయలు అయితే తీసుకున్నాను. వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనకి పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఎండుమిరపకాయలు ఒక 10 కాయలు అయితే తీసుకోండి. మీరు కారం ఇష్టపడేవారైతే మరో 4 అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఆవాలు 2 స్పూన్స్, మెంతులు 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, పోపు గింజలు, ఇంగువ, కరివేపాకు, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఆయిల్, అంతేనండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు దోరగా వేయించుకోండి. వేయించిన ఆవాలు మెంతులని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. ఎండుమిరపకాయలకు తొడిమలు తీసి ఉంచుకోండి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ధనియాలు, జీలకర్ర వేసి కాసేపు వేగనివ్వండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసి మాడకుండా వేయించుకోండి. ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. దానిలోనే వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. వీలున్నవారు రోట్లో వేసి కనుక దంచుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇదనే కాదండి, ఏ పచ్చడైనా కూడా రోటి పచ్చడి అయితే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయి పైన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది, 5-6 స్పూన్ల దాకా వేయాల్సి వస్తుందండి పోపుకి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా అందులో 2 స్పూన్స్ ఆవాలు, 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోండి. కరివేపాకు కొద్దిగా, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు వేసి బాగా వేగనివ్వండి. ఏ కర్రీకైనా పచ్చడి అయినా టేస్ట్ అనేది పోపు పెట్టడంలోనే ఉంటుందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని పోపుకి యాడ్ చేయండి. పచ్చడి అంతా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేగనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ముక్కల పచ్చడి ఇది. రైస్లో కానీ, చపాతీ, ఇడ్లీ, దోశ, వడ దేనికైనా టేస్ట్ బాగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.